అండి నేను ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అండ్ నేను ఈ స్లైసులు కట్ చేసుకోనండి, నేను డైరెక్ట్గానే చేస్తాను. చూడండి, నేనైతే దీనికి రేక్ పెట్టుకున్నాను. రేక్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి బ్రెడ్ స్లైసెస్ అన్ని కాల్చుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలా కాల్చుకోవాలి. పెట్టిస్తున్నాను, ఇదిగోండి ఇలా కాలుస్తున్నాను. వేసి కాలుస్తున్నానండి ఇలాగా. నేనైతే నెయ్యి యూజ్ చేయట్లేదండి. ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ లో రావాలి. హల్వా చాలా టేస్ట్ గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇదిగోండి స్లైస్లు ఇలా కాల్చాను. ఇదిగోండి ఇలా రావాలి. సో నేను మిగతా కూడా కంప్లీట్ చేస్తాను. ఇందులోని డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే బాదం పప్పు కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇవే వేసుకుంటున్నాను, జీడిపప్పు కిస్మిస్. దీని క్వాంటిటీ అనేది ఏం లేదండి, ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఇవ్వండి నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి డ్రై ఫ్రూట్స్ వేపుకుంటా. ఇవ్వండి జీడిపప్పు వేస్తున్నాను. ఇందులోనే కిస్మిస్ కూడా వేసేసాను. రెండు కలిపి ఫ్రై చేసుకుంటా అండి నేను. చూడండి ఇలా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, మళ్ళీ మాడిపోతాయి. అందుకనే కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చేసరికల్లా ఆపేయండి. ఆపేస్తే సరిపోతుంది. ఫ్రై అయిపోయి బాగా. సో ఇది ఆపేస్తున్నాను. ఆపేసి కానీ పక్కన పెట్టుకుంటున్నాను. నేను షుగర్ వేసుకుంటున్నాను. నేను బెల్లం కూడా వేస్తున్నాను. వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకుని ఇక స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇది కొంచెం బాగా మరగాలి. ఇది మరిగే లోపు నేను ఇగోండి ఇవి బ్రెడ్ స్లైసెస్ ఇలా పీసులు చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. రోజు ఒక సర్ప్రైజ్ అండి మా ఇంట్లో. నాకు కూడా తెలీదు, నేను కూడా సర్ప్రైజ్ ఫీల్ అవ్వాను. అదేంటో మీ క్లాస్ లో చూపిస్తాను. ఈలోగా అది మరుగుతుంది. పాకం కొంచెం బాగా మరగాలండి, కొంచెం దగ్గరగా రావాలి పాకం. వస్తే ఇలాచీ పౌడర్ పాకంలోనే వేస్తున్నాను. వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకంతో ఇవన్నీ బాయిల్ అయిపోతాయండి. చూడండి, ఇది ఒక్క 2 minutes అయిపోయాక నేను బ్రెడ్ పీసెస్ అన్ని అందులో వేసుకుంటాను. ఇలా మరిగిపోతుంది చూసారా. ఇదిగోండి బ్రెడ్ పీసెస్ అన్ని వేసేస్తున్నాను. గ్యాస్ సిమ్ లో పెట్టుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే ఈ పాకంలో బాగా పీల్చుకోవాలండి పాకం అంతా. ఈ బ్రెడ్ హల్వా చాలా టేస్ట్ గా ఉంటుంది. షుగర్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ షుగర్ బెల్లంతో కూడా కలిపితే బాగానే ఉంటుందండి ఇది. కానీ బాగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అవుతే దీనికి అంత టేస్ట్ వస్తుంది. చూసారా ఇలా వచ్చింది నాకైతే. నేనైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోలేదండి, ఇలాగే చేస్తున్నాను.
నేనైతే నెయ్యి ఎక్కువ వాడను, కొన్నిటికే వాడతానండి, కొన్నింటికి వాడను. అండ్ ఈ హల్వాకి ఎక్కువ ఇదవుతుందని నేను వాడట్లేదు, నేను ఉట్టిగానే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాను ఇది, అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పూర్తయిపోయింది, నేను మీకు కలిపి చూపిస్తాను చూడండి. ఇక చూసారా, బాగా రెడీ అయిపోయిందండి. సో ఇంకా నాకు ఇది రెడీ అయిపోయినట్టే. సో బ్రెడ్ హల్వా రెడీ. సో ఇలా మళ్ళీ 2 minutes మూత పెట్టేసుకుంటానండి, పెట్టుకుంటే కొంచెం ఇది అవుతుంది. ఈరోజు సర్ప్రైజ్ అని చెప్పాను కదండి, అదేంటంటే ఈరోజు మా వదిన వాళ్ళు ఆంటీ వాళ్ళు వచ్చారు. సో నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను. అండ్ వాళ్ళని పరిచయం కూడా చేశాను చూడండి. అండ్ మేమంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి, వదిన మరదల్లో అలా ఉండము, సిస్టర్స్ లాగే ఉంటాము. ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాము, ఇంక పై కూడా అలాగే ఉంటాము. అందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఉంటామండి కలిసి. ఎప్పుడు ఫంక్షన్స్ కలిసినా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, చాలా హ్యాపీగా ఉంటాం. మీకు వాళ్ళని కూడా పరిచయం చేశాను చూడండి. ఈరోజు ఒక సర్ప్రైజ్ మా ఇంట్లో. ఈరోజు మా వదినాలు అందరూ వచ్చారు. సో మీకు అందరినీ పరిచయం చేస్తాను చూడండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈవిడ మా వదినాలు అక్క అండి. హాయ్ అండి. హాయ్. ఈవిడ మా పెద్ద వదినండి. హాయ్. హాయ్ అండి. హాయ్, అందరూ బాగున్నారండి? విజయనగరం నుండి వచ్చామండి, మా ముగ్గురు అనుకోని గెస్ట్లు వచ్చామండి వీళ్ళ ఇంటికి. హాయ్ అండి. మేమైతే అక్క చెల్లెల్లాగే ఉంటామండి, వదిన మరదల్లా ఉండము, చాలా క్లోజ్ గా ఉంటాము. చూస్తే అందరూ అలాగే అడుగుతారు, ఫ్రెండ్సా దీనేసి. సో ఇదండి. ఓకే.